ఈరోజు నాయని రాజేందర్ రెడ్డికి అక్షరం ముక్క రాకున్నా కూడా తానే అంటే తానే తందానన్నట్టు రేవంత్ రెడ్డి అక్కడ తానే అంటే ఈయన తానే తందాననే విధంగా ఈరోజు గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలకు చేసింది శూన్యం. 2 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలే. అది పట్టణంలో కానీ పల్లెల్లో కానీ ఒక ఇంటిని తీసుకుంటే ఇప్పటి వరకు ఇంటిల్లి పాదులకు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినవి మాత్రమే ఇప్పటివరకు నడుస్తున్నాయి. కానీ అదనంగా ₹1 ఇచ్చింది లేదు. ఒక్క వ్యక్తికి అదనంగా సహకారం అందించింది లేదు. వాడకో ఊరికో పోతే ఆ ఊర్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమాలు అవపడుతున్నాయి. ఊరు బయటికి వెళ్తే కేసీఆర్ చేసిన పనులు అవపడుతున్నాయి. కానీ ఈరోజు మరి గోబెల్స్ ప్రచారంలో భాగంగా దొంగే దొంగ అన్నట్టు ఈరోజు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడితే తెల్లార వరకే ఇక్కడ అందులో నిజాలు తేల్చుకోకుండానే నాయని రాజేందర్ రెడ్డి ఇక్కడ మాట్లాడతారు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని వారి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వయంగా మీ పార్టీకి సంబంధించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి నిన్న మాట్లాడిండు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పిట్టెల లెక్క రోగులందరూ చచ్చిపోతూ ఉన్నారు. లక్షల కొద్దీ అప్పులు తీసుకొస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వైద్య సేవలకు వినియోగించట్లేదు. వైద్య సిబ్బందిని పట్టించుకోవట్లేదు. వైద్యులకు సంబంధించిన మరి ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయట్లేదు. ఆరోగ్యం మీద ఇప్పటి వరకు ఒక సమీక్ష ఏర్పాటు చేయలేదని చెప్పేసి కసిరెడ్డి నారాయణ రెడ్డి మీ ఎమ్మెల్యే గారే విమర్శిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకో మహబూబ్ నగర్కి సంబంధించిన ఇంకో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో మేము సావులకు బతుకులకు పెళ్లిళ్లకు పేరంటాలకే పోతున్నాం. మా దగ్గర ఒక్క పైస లేదు. అక్కడ ప్రజలు ఏదన్నా అడిగేది ఉంటే ఇవ్వడానికి మా దగ్గర ఒక్క పైస లేదు, ఏం చేయమంటున్నారు అని చెప్పేసి ఈ లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న సంగతి రేవంత్ రెడ్డి గారికి ఏం వినబడతలేదా? వాళ్ళే మాట్లాడంగా పొంది మేము మాట్లాడొద్దని చెప్పేసి అలా మరి నాయని రాజేందర్ రెడ్డి గారు మరి హరీష్ రావు మీద మాట్లాడమంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అది తిరిగి వారి మీదనే పడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజానాయకుడిగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా అనేక రకాలుగా అభివక్త వరంగల్ జిల్లాకే కాదు మొత్తం యావత్ తెలంగాణలో కూడా వారి సేవలు అనేకం. ప్రత్యేకంగా నిన్న వారు ప్రస్తావించిన మరి సిటీ హాస్పిటల్స్ హెల్త్ హాస్పిటల్ ఏదైతే ఉందో మరి తెలంగాణ మొత్తంలో కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా దాదాపు 24 అంతస్తుల పెద్ద భవనాన్ని కట్టి నిధులు విడుదల చేసి మరి 90% పనులైపోయి ఉంటే నిస్సిగ్గుగా స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ఒక్కసారి దాన్ని పర్యవేక్షించడం కానీ సమీక్షించడం కానీ పని ఎక్కడ ఆగిపోయింది ఇంకా ఎలా చేయాలనే ఆలోచన లేకుండా హరీష్ రావు గారిని విమర్శించడం అంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా భారతదేశంలో నెంబర్ 1గా 2022-23 సంవత్సరంలో తెలంగాణ మొత్తంలో మలేరియా పాజిటివ్ లేని రాష్ట్రంగా లోయెస్ట్ మోర్టాలిటీ అసలు ఎవరు కూడా మలేరియాతో చనిపోని పరిస్థితికి తీసుకురావడం జరిగింది. కేసీఆర్ గారి ఆశీస్సులతో న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ గారి ఆశీస్సులతో కేసీఆర్ కిట్, అదేవిధంగా ఆపరేషన్ లేని సెక్షన్ లేని డెలివరీస్ హాస్పిటల్ డెలివరీస్ కోసం ఏర్పాట్లు
అదేవిధంగా 58 రకాల పరీక్షలు తెలంగాణ డయాగ్నోసిస్ బోర్డు తోటి అనేక పరీక్షలు ప్రతి గర్భిణీ స్త్రీకి ఉచితంగా చేసే కార్యక్రమాలు, దాదాపు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, దానికి సంబంధించిన భవనాలు, అదేవిధంగా ఈరోజు హెల్త్ అండ్ వెల్త్ విషయంలో మెడికల్ విభాగంలోనే దేశంలో నెంబర్ 1గా మరి కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా చేసి మరి గొప్పగా ఈరోజు వైద్య రంగాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, తర్వాత ఇన్స్టిట్యూషనల్ డెలివరీ లేదు, మోర్టాలిటీ రేటు మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ పెరిగిపోతూ ఉంది, ఇన్ఫెంటైల్ మోర్టాలిటీ రేట్ పెరిగిపోతూ ఉంది. మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు సంబంధిత మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్కసారి కూడా సమీక్ష చేసింది లేదు. మరి అంటు రోగాలు ప్రబలిపోయి గ్రామాల్లో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా అనేక జబ్బులతోటి అనేక మంది రోగులు పిట్టలు రాగా రాలిపోతూ ఉన్నారు. అది దాని మీద సమీక్ష చేయకుండా ఉట్టిగానే మరి హాస్పిటల్ ఎక్కడి వరకు వచ్చింది దాన్ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేది పోయి దాని మీద విడ్డూరంగా మాట్లాడే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఒక అంశం చెప్పాలి. ఈరోజు గణపురం నియోజకవర్గంలో కడియం శ్రీహరి గారు ఉప్పుగల్లో రిజర్వాయర్ మెయిన్ కెనాల్ ఉంటుంది, 6th ప్యాకేజ్లో 3rd ఫేజ్లో మరి 476 కోట్ల రూపాయలతో పని పూర్తవుతుంది గతంలో ఉంటే దాన్ని 1,01 కోటి అంటే దాదాపు 525 కోట్ల ఎస్టిమేషన్ పెంచి తన అనుచరుడైన జీవీఆర్ కన్స్ట్రక్షన్స్ జీవీఆర్ కాంట్రాక్టర్కు అది అంటబెట్టడం జరిగింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పూర్తి వివరాలు కూడా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చేస్తేనేమో ఓటీ, వీళ్ళు చేస్తేనేమో సంసారం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలా. డబుల్ 476 కోట్లతో పూర్తి కావాల్సిన పనులను 1,001 కోటి రూపాయలతోటి అంటే 525 కోట్లు పెంచడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరపాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులు అరిగోసపడుతూ ఉంటాయి. ఎక్కడ కూడా రైతుల పక్షాన ఒక్కసారి కూడా 57 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పత్తి రైతుల విషయం కానీ కొనుగోలు విషయం కానీ రైతులు దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటి వరకు 711 మంది రైతులు చనిపోతారు, 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతారు, 106 మంది రెసిడెన్షియల్ పార్టీ సంబంధించిన విద్యార్థులు వివిధ కారణం వల్ల చనిపోతారు. దేని గురించి సీమ గుట్టినట్టు కూడా రేవంత్ రెడ్డికి లేదు. ఎక్కడ కూడా ఒక మానవీయ కోణంలో ఆత్మీయతను పంచుకోవడం కోసం ఒక రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన సందర్భం లేదు, ఓ ఆటో డ్రైవర్ కుటుంబాన్ని సందర్శించలేదు లేదు. అనేక రకాలుగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతు భరోసా ఇస్తానని చెప్పేసి మరి అకాల వర్షాలు వచ్చి ఈరోజు తుఫాన్ వచ్చి రైతులు పిట్టలెక్క రాలిపోతూ ఉంటే అక్కడ రేవంత్ కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలేదు. అరే ప్రధాన ప్రతిపక్షంగా పత్తి రైతుల పక్షాన రైతుల పక్షాన నుండి మాట్లాడడానికి మా నాయకులు మరి జిల్లాల పర్యటన ఏర్పాటు చేసుకుంటే దాని మీద మాట్లాడడం సిగ్గుచేటు. నువ్వు నిజంగా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతుల కోసము ఢిల్లీ నడిబొడ్డున దీక్ష చేయడం జరిగింది మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి. నీ చిత్తశుద్ధి ఏది? ఎప్పుడైనా అనేకసార్లు సాటుమాటుకు బడాబాయిని కలుస్తూ ఉన్నాడు చోటాబాయి, ఎప్పుడైనా వీళ్ళు ఊడగొడతాను పోయి జైన్ అవుదామని చెప్పేసి. కానీ ఒక్కసారైనా రైతుల పక్షాన మరి ఏదైనా పోయినలా అంటే అది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఈరోజు తెలంగాణలో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటి వరకు 15 లక్షల టార్గెట్ మాత్రమే పూర్తి చేసిండ్రు. ఇప్పటి వరకు వారికి డబ్బులు కూడా చెల్లించలేదు.
సన్నలు 7 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే తీసుకున్నారు. వాటికి బోనస్ ఇస్తున్నాడు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 గంటలు అనగానే తెల్లారంగానే నమిలిగొండ అనే గ్రామంలో కరెన్సీ ఇక్కడ బాంబు వేల్చే మేము 48 గంటల్లోనే బోనస్ ఇస్తామని చెప్పేసి 3 వారాలు అవుతుంది ఆ మాట చెప్పి ఇప్పటి వరకు 1 ఎకరాకు సన్నాలకు బోనస్ ఇవ్వలేదు. అదేవిధంగా మరి రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం కూడా లేదు ఎక్కడ కూడా. సో ఈ రకంగా మరి ఈ సందర్భంగా ఇవన్నీ చూసుకుంటాం. మళ్ళా ఎలక్షన్లకు పోతానని చెప్పేసి మాట్లాడుతూ లోకల్ బాడీ ఎన్నికలు, అందులో ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతామని చెప్పేసి చెప్తున్నారు. సిగ్గుండాలే అక్కడ రేవంత్ రెడ్డికి, ఆయన తొత్తులందరూ కూడా. జీవో నెంబర్ 9 అని ఒక డూప్లికేట్ జీవో తీసుకొచ్చి హైకోర్టులో కొట్టుకుపోతే బీసీలందరినీ మోసం చేయడానికి మళ్ళీ పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు 42 నుంచి 60% ఇస్తామన్నట్టు మాట్లాడుతూ ఉన్నాం. చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్లు ఇవ్వాలి కానీ పార్టీ పరంగా ఇవ్వద్దని చెప్పేసి ఇప్పటికే మాకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరిగింది. ప్రజలు ఎప్పుడు ఊర్లలోకి వస్తే కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏ గ్రామం పోయినా కూడా ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ నాయకులు ముఖము చాటుకొని తిరగలేని పరిస్థితి. చాటేస్తూ ఉన్నారు ముఖం. ఎందుకంటే ఓటు ఏమని అడగాలి? 2 సార్లు రైతు భరోసా ఎగబెట్టమని అడగాల, రైతు బీమా ఎగ్గొట్టినమని అడగాల, స్కూటీ ఎగ్గొట్టినమన్నా ఇంటికి పోవాలా, కళ్యాణ లక్ష్మి తులం బంగారం వేయలేదు కాబట్టి ఎగబొట్టమని పోవాలా, ముసలోళ్ళు ఎదురైతే మీకు 4,000 ఇవ్వలేకపోయినామన్నా, వికలాంగులు కలితే 6,000 ఇవ్వలేకపోయినామని చెప్పేసి ఓటు అడుగుతారా? లేదా ఇంటింటికి మిషన్ భగీరథ కింద శుద్ధి చేసిన నీళ్ళు వచ్చేది ఇప్పుడు నల్లలు బంద్ అయిపోయినాయి అని మరి ఏ ముఖం పెట్టుకొని ఓటు అడగాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు ముఖం చాటేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టే సమయం ఆసమైందని చెప్పేసి హెచ్చరిస్తూ, బీసీలను మోసం చేస్తే వాళ్ళే నీకు ముందు వరుసలో ఉండి నీకు మరి పాడగడతారని చెప్పేసి తెలియజేసుకుంటూ చివరిగా ఈరోజు రఘునందన్ ఎంపీ గారు పార్లమెంట్లో తెలంగాణ చేసిన అప్పు కేసీఆర్ హయాంలో అంటే 2,80,000 అని చెప్పడం జరిగింది. మరి ఆస్తులు ఎన్ని రాష్ట్రానికి సమకూర్చుందంటే 4,35,000 కోట్ల ఆస్తులను తెలంగాణకు సమకూర్చడం జరిగింది అనేక రకాలుగా. అరే అక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలని వీళ్ళకి ఏం తెలియదు, లెక్కలు తెలియవు, లెక్కలు రావు, తీసివేతలు లేవు, కూడికలు లేవు, ఏం లేవు, మొత్తం మీద కథం. అక్కడ రేవంత్ అంటాడు, ఇక్కడ వీళ్ళు తందాననే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా ప్రజలకు తేట తెల్లం చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రధాన పక్షంలో మేము ఉన్నాం కాబట్టి నిలదీస్తాము. అదేవిధంగా దప్పు పట్టుకొని అవసరమైతే కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కాదు, ప్రజాకంటన పాలన అని చెప్పేసి దప్పు కొట్టి దరివేసి గ్రామాలలో కాంగ్రెస్లను తిరగకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, మరొకసారి ఎవరైతే నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. ఆత్మీయ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్ సోదరులకు, సోదరిమణులకు అందరికి కూడా మొన్న కేసీఆర్ గారి ఆదేశం మేరకు గత కొన్ని రోజుల నుంచి తుఫాన్ కారణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక నిర్ణయాల కారణంగా తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతూ కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో ప్రత్యేకించి పత్తి రైతులు గిట్టుబాటు ధర రాక, CCI కొనుగోలు చేయక, వారు పండించినటువంటి పంట మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చి అక్కడ వారి
అమ్ముకోలేని దయనీయమైనటువంటి స్థితిలో అన్నం పెట్టే రైతన్న ఆకలితోని అలమటిస్తూ మార్కెట్ యార్డ్లలో ఆందోళన చెందుతుంటే ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, ఉద్యమ నేత, 5 సార్లు ప్రజల అభిమానంతో శాసనసభ్యునిగా అయినటువంటి హరీష్ రావు గారు, మా శాసనసభ్యులు, మా పార్టీ శ్రేణులన్నీ కూడా అందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా పత్తి రైతులకు ఆత్మస్థైర్యం నింపేదానికి వారు పండించినటువంటి పంటను CCI కొనుగోలు చేసే విధంగా ఒక కార్యాచరణను రూపొందించుకొని అన్ని మార్కెట్ యార్డులు సందర్శిస్తున్న సందర్భంలో మరి వరంగల్లో కూడా గ్రెయిన్ మార్కెట్ సందర్శించిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అక్కడ చాలామంది పత్రికా మిత్రులు కూడా ఉన్నారు. పత్తి రైతులు ఆందోళన చెంది ఆవేదనతో మాట్లాడినటువంటి మాటలు కూడా మీ టీవీలలో, మీ ప్రెస్లలో కూడా బంధించినారు, రాసిండ్రు. మరి వారికి పత్తి రైతులు కానీ, రైతాంగం కానీ, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి అవస్థలను చూడలేక బాధ్యత ప్రతిపక్ష పార్టీకి అండగా ఉంటే, దయ్యాలు వేదాలు వల్లించినట్టు, దొంగే దొంగ అన్నట్టు ఇక్కడ చోటామోటా నాయకులు, కాంగ్రెస్ నాయకులు గత ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇస్తూ అడ్డి మారి గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి చోటామోటా నాయకులు కూడా తమ ఉనికిని కోసము రైతులకు ముఖం చాటేసి రైతుల బాధలు వినలేక చూడలేని నిస్సాయ స్థితిలో ఉండి ఈరోజు 4 గోడల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రజల ఆదరణ పొందినటువంటి హరీష్ రావు గారిని కూడా ఇష్టం వచ్చిన మాట్లాడడం చూస్తుంటే వీరి రాజకీయ పరిజ్ఞానం ఎంతున్నదో మరి ఈ నిజవర్గంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హౌలా మాటలు, పిచ్చి కూతలు, ఏనుగు పోతే ఏదో మొరిగినట్టు మొరుగుడు. ఈరోజు ఆయన కాలి గోటికి కూడా పనికిరాని వాళ్ళు, ఆయన మోకాలంతా లేనోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నిన్ను ఎందుకు నీకు ఓటేసినామని చెప్పి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. నువ్వు రైతుల మధ్యలో కాదు, ఇక్కడనే కూతవేటు దూరంలో ఉన్నటువంటి నీ గన్మెన్లను ఇచ్చి నువ్వు ఒక్క 5 నిమిషాలు నీ బస్టాండ్ కాడికి రా. నిన్న మొన్న చిరు వ్యాపారులకు ఉన్నటువంటి హక్కులను కూడా కాల రాస్తూ చిరు వ్యాపారులు నిన్ను ఏమంటారు, నువ్వు బస్టాండ్ కాడికి రా. ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధి ప్రజలకు ఏ తీరుగా అండగా ఉండాలని నువ్వు అర్థం చేసుకో. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బర గెలిచినావు, సరే అర్థమయ్యో కాకనో అవగాహన ఉండో లేకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామని చెప్పి 1-2 సంవత్సరాల కాలం ఓపిక పట్టినాం. నీ పిచ్చి మాటలకు, పిచ్చి కూతలకు నేను కాదు ప్రజలే నీకు సమాధానం చెప్తారు. ఈరోజు మేం చేసిన పనులకు శిలాపాలకాలు పలగొట్టుడు కాదు, మా పేర్లను తూడ్చేసుడు కాదు. ఈరోజు నిన్ను గెలిపించినటువంటి ప్రజలు, అది చిరు వ్యాపారులు కానీ, మధ్యతరగతి వ్యాపారులు కానీ, లేకుంటే స్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి ఏ తీరుగా అండగా ఉండానో అర్థం కాకుంటే తెలిసి చూసి వారికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం పిచ్చి మాటలు అవి? వరదలు వస్తే ఈ పెళ్ళిళ్ళు బాగున్నాయి, మీకు మిగిలిపోయిన అన్నమ్మ మాకు ఇవ్వండి, మేము వాళ్ళకి ఇస్తాం. అవ్వా వరద బాధితులతో మాట్లాడవలసినటువంటి ధైర్యం ఇచ్చేవలసినటువంటి మాటలు అవ్వా? దమ్ము ధైర్యం ఉంటే నీ కార్యాలయం మేము ఎట్లా చేసినాం, మా పార్టీ కార్యాలయంలో 10,000 మందికి రాత్రి పగళ్ళు అనకుండా అండగా ఉన్నాం, చూసి నేర్చుకో. కానీ ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే
ప్రజలు సహించరని కూడా ఈ సందర్భంగా నా మిత్రుడే రాజేందర్ రెడ్డి జర చూసి నేర్చుకోను ఆయన, ఒక్కసారి గెలిచినావు అడ్డిమారు గుడ్డి దెబ్బల, జర సహనం కోల్పోకు, ప్రజా వ్యతిరేకత కూడగట్టుకోకు, ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ప్రజలకు ఏం మంచి చేయాలి, వాళ్ళతో ఏ తీరుగా ఎదిగినా కొద్దీ ఏ తీరుగా ఒదిగి ఉండాలనేది కనీసం ఇంకా ఎవరి దగ్గర చూసి నేర్చుకో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కేవలం రైతులే కాదు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి ధైర్యం చెప్పు. పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నటువంటి కుటుంబాలకు మీరు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి సకాలంలో ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము తులం బంగారం ఇవ్వండి. కాలేజ్ పిల్లలకు రియంబర్స్మెంట్ ఇవ్వండి. ఆరోగ్యశ్రీ చెల్లింపులు ఆసుపత్రులకు చెల్లించండి. ఇవేవి చేతనగాక నోరున్నదని ఇష్టం వచ్చిన మాట్లాడితే దానికి జవాబు చెప్పేదానికి లక్షల నోర్లు తెలిస్తే ఆ గాడుపులో కొట్టుకపోతావు రాజేందర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా 2 ఏళ్ళు గడిచింది, ఇంకో 2 ఏళ్ళు నీకు వ్యవధి ఉన్నది. ఈ నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. మా ప్రభుత్వంలో వేలాది మందికి పట్టాలు ఇప్పించినాం, ఇంకా కొన్ని పట్టాలు ఇచ్చేది ఉన్నది. పట్టాలు ఇప్పి గుడిసెవాసులను ఆదుకో, గుడిసెవాసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు చెయ్యి. అంతే తప్ప గడికి 2-3 నెలలకు విదేశాలలో పోవుడు, ఇక్కడ దోసుకున్నాడు డబ్బును విదేశాలలో దాచుకున్నాడు. మీ ముఖ్యమంత్రి అధిష్టానాన్ని మెప్పించేదానికి ఒప్పించేదానికి ఇక్కడి నుంచి డబ్బు సంపద తీసుకుపోయి వాడిని ఒప్పించడం. ఈరోజు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినరు, చోటేబాయి బడేబాయి అని తిరుక్కుంటూ ఉన్నారు. మరి అదే బడేబాయి దగ్గర మేము ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రాజ్యాంగబద్ధంగా కావాలి, మేము ఇచ్చినటువంటి హామీ అని నిలబెట్టుకోవాలని చెప్పి కనీస నిమిత్త జ్ఞానం కూడా లేదు. ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినావు, ఒక్కసారైనా మోడీని కలిసినామని చెప్పి ఈరోజు మా బీసీ వర్గం అంతా కూడా నేను ప్రశ్నిస్తుంది. దేనికి సమాధానం లేదు. కానీ దొంగ అన్నట్టు ఇష్టం వచ్చిన మాట్లాడు కాదు. ఈ క్షణం నుంచి అయినా కూడా నీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, చేయవలసినటువంటి పని మీద దృష్టి సారించు. అంతే తప్ప పిచ్చి పిచ్చిగా ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ప్రజలపైన గుండాయిజం చెలాయిస్తూ రౌడీలతో చెలాయిస్తామంటే మాత్రము నీకు గతంలో ఉద్యమకారులపైన ఇష్టం వచ్చిన మాట్లాడితే, గతంలో మైబాద్లో మహిమగల రాళ్లతోని ఉద్యమకారులు ఏ తీరుగా సమాధానం చెప్పినరో ఆ తీరుగా సమాధానం చెప్పవలసి వస్తుంది. ఖబర్దార్ రాజేందర్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు సోదరులు ఆత్మీయ మరి ఈరోజు ఇంతకుముందు పెద్దలు వినయ భాస్కర్ గారు చెప్పినట్టుగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ నాయకులు అన్ని రకాల కుట్రలు ప్రయోగిస్తున్నారు. ఇంతకుముందే వినయ భాస్కర్ గారు మరి స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఏ విధంగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలను మళ్ళీ చెప్పి వాటిని నిజాలుగా చేయాలనే ప్రయత్నం చేసి అసలు సమస్య నుండి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విద్య నాయన్ రాజేందర్ రెడ్డి ఒక్కడే కాదు, ఈ కుట్రలు, ఈ ఎత్తులు జిత్తులు అన్నీ కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ప్రయోగిస్తున్నారు. వీళ్ళకు బాస్ రేవంత్ రెడ్డి గారు. ఇలా హరీష్ రావు గారు తెలంగాణలో ఉండే ఆదిలాబాద్కు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వరంగల్ జిల్లాకు వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణలో పత్తి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతే వాళ్ళను ఓదార్చడం కోసం, వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం పంట పొలాలకు వస్తే, మార్కెట్ యార్డ్లకు వస్తే
ఏసీ రూములలో కూర్చొని అక్కడ బంగళాలో జూబ్లీహిల్స్ బంగళాలో కూర్చొని రేవంత్ రెడ్డి, ఇక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు, సమస్యను పక్కదో పట్టిస్తున్నారు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. రాజేందర్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో మళ్ళీ జూబ్లీహిల్స్లో మేము 25,000 ఓట్లతో గెలిచినాం, చరిత్ర ప్రపంచ రికార్డు సృష్టించినాం, అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కింది, అక్కడ ఎక్కింది, ఇక్కడ ఎక్కింది అని రాజేందర్ రెడ్డి గారు అంటున్నారు. దాని విషయానికి నేను తర్వాత వస్తా. కానీ రాజేందర్ రెడ్డి గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 2014 ముందు పత్తి పంట పండించడంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంటుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కన్నీళ్లు చూసి, రైతుల కష్టాలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు, మరెన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో పత్తి సాగు చేయాలని చెప్పి రైతన్నలందరికీ కూడా ట్రైన్ చేసి, రైతు వేదికలలో ట్రైనింగ్ ఇప్పించి, రైతు బంధు ఇచ్చి, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి 3వ స్థానానికి తీసుకొచ్చిండు దేశంలో. ఆ 3వ స్థానంలోకి తీసుకురావడం ఒక్కటే కాదు, మీరిప్పుడు ఏదైతే 8 నుంచి 12% నుంచి 12% వరకు ఏదైతే తేమ ఉన్నదో, అదేవిధంగా ఎకరానికి 7 క్వింటాల నిబంధన ఏదైతే పెట్టినరో కేసీఆర్ గారు ఎన్నడూ ఒప్పుకోలేదు. మీకు చరిత్ర తెలియదు, మీరు అజ్ఞానులు, నిరక్షరాస్యులు, మీకు తెలిసిందంతా కూడా బూతుల భాష మాత్రమే, మీకు తెలిసిందంతా కూడా అబద్ధాలు మాత్రమే. 2000 ఒకసారి చరిత్ర చూడండి, 2018లో వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనకపోతే స్వయాన కేసీఆర్ గారు అందరూ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను రైతు సోదరులందరినీ తీసుకుపోయి ఢిల్లీలో 6 రోజుల దీక్ష చేసిండు. 2022లో కూడా దీక్ష చేసిండు. కానీ ఇప్పుడు పత్తి రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ దిగుబడిని CCI కొనుక్కోలేదని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మీ రేవంత్ రెడ్డి గారు, మీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ మంత్రులందరూ కూడా ఎక్కడున్నారు? జూబ్లీహిల్స్లో ఉన్నారు, గల్లీలల్లా తిరుగుతున్నారు దొంగల్లాగా. ఏం చేస్తున్నారు జూబ్లీహిల్స్లో? మీరు ఓటుకు 2,500 రూపాయలు లంచం ఇచ్చి, ఒక్కొక్క ఓటర్కు కుక్కరు, వాషింగ్ మెషీను, ఒక చీర కాకపోతే 2 చీరలు, 3 చీరలు, ఓట్లు వేసేటప్పుడు కూడా డబ్బుల పంపిణీ చేసి కుల్లా దొరికినరా శంకర్ నాయక్, ఎమ్మెల్సీ, బీర్ల ఏలయ్య, వీళ్ళందరూ కూడా ఓపెన్గా, మల్లు రవి, వీళ్ళందరూ ఓపెన్గా డబ్బులు పంపిణీ చేస్తూ దొరికినరు. ఇది మీ పరిస్థితి. ఎక్కడుండాలి అసలు మీరు? రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఉండాల్సింది ఎక్కడ? ఢిల్లీలో ఉండాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం ముందర ధర్నా చేయాలి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఆయన ముందర ధర్నా చేయాలి. ధర్నా చేసి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలి. కేసీఆర్ గారు చేసింది గుర్తులేదా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు లేని 7 క్వింటాళ్ళు ఎకరానికి అనే రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ చేతగానితనం కాదా? ఏ బేసిస్ మీద 7 క్వింటాల్ అని చెప్పిండ్రు? ఒక్కొక్క దగ్గర 12 క్వింటాలు, ఇంకో దగ్గర 15 క్వింటాలు పండుతూ ఉంటే మీరు 7 క్వింటాలని ఎట్లా చెప్తా ఉన్నారు? ఎట్లా ఒప్పుకున్నారు మీరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా సీనియర్ నాయకులందరూ రైతుల కోసం పోరాడుతుంటే అప్పుడు సడన్గా నిద్ర లేచి రాత్రి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మామా అనిపించి మీరు చూడు మేము చేసినామని అంటున్నారు. ఇది ఇలా మీ బండారం. ఇక రెండవది, రైతుల సోదరుల గురించి మరి వినయ్ భాస్కర్ గారు చెప్పిండ్రు. ఇంకా రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి, మీరిద్దరూ రాజ్యాంగం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలన అని అంటున్నారు. నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మీరు హోంమంత్రి, మీరే ముఖ్యమంత్రి, మీరు ఎందుకు రాజీనామా చేయాలనో నేను చెప్తా. ఇప్పటికి కూడా సూర్యాపేటలో కోదాడ నియోజకవర్గంలో చిల్కూర్ అనే పోలీస్ స్టేషన్లో రాజేష్ అనే ఒక దళిత యువకుని CMRF నిధులు పక్కదోవ పట్టినాయి, వాళ్ళకు రావాల్సిన నిధులు వేరే వాళ్ళకు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ఇచ్చినోనే తీసుకుపోయి ఆ రాజేష్ అనే ఒక దళిత యువకుని తీసుకుపోయి SI కానిస్టేబుల్ అందరూ కుల్ల ఒడిచి
ఘోరంగా థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు. 48 గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకొని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు హోంమంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు. మరి ఎందుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా? నాయన్ రాజేందర్ రెడ్డికి ఇది కనిపిస్తలేదా? నీ చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ మెంబర్లకి ఇవి కనిపిస్తలేవా? 48 గంటల నుండి శవాన్ని అక్కడే పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ పోయిన మరి మీరు? ఎందుకు ఆ పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటలేరు? అదేవిధంగా ఒక వారం రోజుల క్రితం ఎర్ర రాజశేఖర్ అనే ఒక దళిత యువకుడు వాళ్ళ తమ్ముడేదో కులాంతర వివాహం చేసుకుంటే అవతలి వర్గం వాళ్ళు నా మీద దాడి చేస్తారని చెప్పి తండ్రి కొడుకులందరిపై షాద్నగర్ ఎస్ఐకి కంప్లైంట్ చేస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా నిందితులతో కుమ్మక్కైతే ఆ రాజశేఖర్ అనే యువకుడిని పత్తి పొలాల్లోకి తీసుకొని పోయి ఘోరంగా కొట్టి శవానికి కాలబెట్టిండ్రు. ఎక్కడ పోయినవయ్యా రేవంత్ రెడ్డి హోంమంత్రి? ఎందుకు ఆ పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేయలేదు? ఎందుకు వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టలేదు? ఏ బేసిస్ మీద మీరు పనిచేస్తున్నారు? మరి నేను అడుగుతున్నా, ఇదే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఇదే పోలీస్ అధికారులను అడుగుతున్నా. రోహన్ రెడ్డి కొండా సుష్మిత, ఈ వరంగల్కు చెందిన కొండా సుష్మితనే చెప్పింది కదా. కొండా సుష్మిత ఏం చెప్పింది? రోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి బంగ్లా నుంచి వచ్చిండు, వచ్చి గెస్ట్ హౌస్లో ఆ డక్కన్ సిమెంట్ వాళ్ళను అక్కడి నుంచి హుజూర్ నగర్ నుంచి పిలిపించి తుపాకీ పెట్టి బెదిరించిండు అని చెప్పి టాస్క్ ఫోర్స్ వాళ్ళకు కుల్లం ఇదే వరంగల్కు చెందిన కొండా మురళి వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత చెప్పింది. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా పోయినరు. మరి రోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సుమంత్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి దాని గురించి మాట్లాడేంది రాజేందర్ రెడ్డి? ఇప్పుడు వాళ్ళను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో రాజేశ్వరిని తీసుకుపోయి ఘోరంగా థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి చంపేసిండ్రు ఆ పిల్లగాన్ని. ఎర్ర రాజశేఖర్ అనే పిల్లగాడు నన్ను చంపుతారు మొర్రో అని ఏడ్చినా కూడా చేసిండ్రు. మరి ఏమైంది హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి? ఎందుకు దీని మీద మాట్లాడడం లేదు? ఈ విషయాలను పక్కన పెట్టి మళ్ళీ పొద్దున్న లేచినప్పటి నుంచి మాది ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని అంటున్నావు. ఇక మూడవది, ఇవన్నీ ఏమన్నా నేను నాయన రాజేందర్ రెడ్డి అంటాడు మేము 6 గ్యారెంటీలో 78% చేసినాం అంటున్నారు. అంటే నీకన్నా చదువు రాకుండా ఉండాలి, లేకపోతే మీ బాస్ కన్నా చదువు రాకుండా ఉండాలి. ఇచ్చింది మీరెంత? ఆ అరకొర మీరు ఆ మహిళల ఉచిత బస్సు పెట్టి మొత్తం కూడా బస్సులలో యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉన్నది. మీరు చేయబట్టి విపరీతమైన ప్రెషర్లో ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు. అందుకొరకే మన వరంగల్ హైదరాబాద్తో ఒక యాక్సిడెంట్ అయింది. అదేవిధంగా మన చేవెళ్ళతోవలో 20 మంది చచ్చిపోయారు, 24 మంది చచ్చిపోయారు. దానికి కారకుడు స్వయాన రేవంత్ రెడ్డి. నేను ఓపెన్ చెప్తున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి? నిజానికి చేవెళ్ళ హైదరాబాదు మార్గాన్ని 4 లేన్ చేయాలని కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే టెండర్లు అయినాయి. దానికి ఎవరో ఎన్జీటీకి పోయినరు కేసులో. మరి ఆ కేసు విత్డ్రా చేయించి టెండర్ వేయాలి కదా. ఆ టెండర్ వేసి ఆ వర్క్ స్టార్ట్ చేయాలి కదా. ఆ వర్క్ స్టార్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈయనకు 15,000 ఎకరాల భూములు ఈయన కుటుంబ సభ్యులకు కల్వకుర్తి ఏరియాలో ఉన్నాయి. ఆ కల్వకుర్తి ఏరియాల భూములకు రేట్లు రావాలని, ఆ భూముల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఫ్యూచర్ సిటీ 4th సిటీ అని చెప్పి డ్రామా వేస్తూ దానికి 8 లేన్ రోడ్డు శాంక్షన్ చేసి ఆ కాంట్రాక్ట్ తీరా తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి ఇచ్చిండు. ఇవ్వడమే కాకుండా ఆయనకు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చిండట. ఇక చూడండి కథ. మరి ఈ పేదోళ్ళు నడిచే రోడ్ల మీద, ఆర్టీసీ బస్సులు పోయే రోడ్ల మీద వాటిని 4 లేన్ చేయడానికి ఎందుకు నీకు చేయొస్తలేదు రేవంత్ రెడ్డి గారు? ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు చెప్పిండ్రు, కామారెడ్డి సాక్షిగా బీసీలను మోసం చేసినావు, చేవెళ్ళ సాక్షిగా ఎస్సీలను మోసం చేసినావు, వరంగల్ సాక్షిగా రైతులను మోసం చేసినావు, సరూర్ నగర్ సాక్షిగా యువకులను మోసం చేసినావు. ఇలా సిగ్గుతో తల వంచుకోవాలి మీరు రేవంత్ రెడ్డి గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు. వరంగల్ నుండి అందరు నాయకులు, ఇక్కడ కడియం శ్రీహరి గారు మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిండ్రు. ఈ చరిత్రలో ఎప్పుడు కూడా కాలేజీలు బంద్ కాలే, ప్రైవేట్ కాలేజీలు. ఫీ రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినందుకు ప్రైవేట్ యజమానులను కూడా ఇవాళ బంద్ చేసిండ్రు, సర్టిఫికేట్ ఇస్తలేరు. మరి ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సింది ఇక్కడ, కానీ మీరు ఎక్కడ పెడుతున్నారు డబ్బులు? ఇప్పుడు ప్రజాపాలన వారోత్సవాలు అని చెప్పి 8వ తారీఖు 9వ తారీఖు డిసెంబర్లో
మీ ప్రైవేటు భూములుండే ఫ్యూచర్ సిటీలో 3000 మంది పోలీసులతోని బందోబస్తు పెట్టి ప్రజాపాలన వారోత్సవాలు పెడుతున్నారు. ఇంతకన్నా పెద్ద జోకు, ఇంత పెద్ద ద్రోహం ఏదైనా ఉంటుందా? నిన్న నాయన రాజేందర్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు. ఏమన్నారు ఆయన? మేము అప్పు మీరే అప్పు తీసుకొచ్చినట్టు